హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో మందికి చాలా ఇష్టమైన టమోటా రసం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో అయితే చూపిస్తాను. దీనికోసం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దానికోసం ఒక 3 పెద్ద టమాటోస్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇట్లాగా చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంతోనే ఒక 2 రెబ్బల కరివేపాకు అయితే రెడీగా పెట్టుకోండి. అండ్ ఒక 5-6 తెల్లవాయిలు అనమాట. ఇవి పొట్టు వలుచుకోకుండా వేయాలి. సో అవి ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకున్నాక స్టవ్ మీద ఇట్లాగా చిన్న గిన్నె అయితే పెట్టుకొని దాంతో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంతోనే ఆవాలు జీలకర్ర అయితే వేసుకొని అవి 2 వేగిన తర్వాత మనం ఆల్రెడీ తెల్లబాయలు తీసి పెట్టుకున్నాం కదా. సో డైరెక్ట్గా అలాగే వేసేయకుండా మనం కింద నేలకేసి పొడిస్తే కొంచెం చిట్లుతుందనమాట. ఇట్లాగా తలకొట్టి వేయడం అని అంటారు. సో అట్లాగా మనం తీసుకున్న తెల్లబాయల్ని తల కొట్టేసి ఇట్లాగైతే ఆయిల్లో వేయాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట రసానికి. సో తెల్లబాయలు కాస్త వేగిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటో అయితే ఉంటుంది కదా. సో ఆ టమాటో కూడా వేసేసి ఒకసారి మొత్తం కలబెట్టేసి మూత అయితే పెట్టుకొని టమాటాని మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట. సో మధ్యలో మనం మూత తీసుకొని ఇట్లాగా కలబెడుతూ ఉండాలి. టమోటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం కలబెట్టుకోవాలి. సో దానికోసం నేను కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. సో కల్లుప్పు వేస్తే ఏంటంటే త్వరగా ఉడుకుతుంది కాబట్టి దీంతోనే ఒక పించ్ మనకు టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదా, పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. సో పసుపు వల్ల మంచి కలర్ అయితే వస్తుందన్నమాట. అవి 2 వేసుకొని కొంచెం కలబెట్టేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. దీంతో మనం వేసిన ఆయిల్ అయితే పొయ్యేంత వరకు కూడా మనం ఆయిల్లోనే టమోటా అయితే వేపుకోవాలి. సో మధ్యలో మనం కలబెడుతూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ వాటర్లో అయితే మనం టమోటా మునగనివ్వాలి. మన పులుపుకు తగ్గట్టు ఒక చిన్న పీసు చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. సో మూత పెట్టేసి ఇట్లాగైతే ఉడకనివ్వాలి. టమోటా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా. సో ఇట్లా చూడండి, మనకు టమోటా ఈ విధంగా ఉడికితే సరిపోతుందన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఈ మొత్తాన్ని కూడా కొంచెం చల్లారనివ్వాలన్నమాట. సో చల్లారనిచ్చాక మనం ఇట్లాగా స్మాషర్ అయితే ఉంటుంది కదా, పప్పు గుత్తితో కానివ్వండి, ఇట్లాంటిది ఉన్నా కానీ మనం తీసుకొని మొత్తం మెత్తగా మనం మొత్తం కూడా ఇట్లాగా గుజ్జు రావాలన్నమాట. సో అంతవరకు కూడా స్మాష్ అయితే చేసుకోవాలి. ఈ టమోటాని పూర్తిగా వెనిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇట్లాగా మనం పైకి అంటే ఇట్లాగా టమాటా తొక్కులు అయితే వస్తాయి. సో పైన స్కిన్ ఏదైతే ఉంటుంది కదా, మీకు ఇన్ కేస్ మీకు అది ఇష్టం లేదు అనుకుంటే ఇప్పుడే అది తీసేసి పక్కనైతే పెట్టేయచ్చు. సో వాటర్ ఓన్లీ మాకు కావాలి, పైన పిప్పంతా వద్దు అనుకుంటే సెపరేట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఆ వాటర్ని ఈ రసంని మనం తీసుకొని వచ్చి గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టుకొని మనం పులుపు అయితే చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ పులుపుకు తగ్గట్టు వాటర్ ఉందా లేదా అని చెప్పేసి ఇన్ కేస్ లేదు అని అంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రసం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రసం పౌడరు నేను ఇంట్లో చేసింది కాదు, బయట కొన్నది కూడా కాదు. ఒక వంట మాస్టర్ దగ్గర అయితే చేపించామన్నమాట. సో అక్కడ అదే వాడతాము మేము, బయట రసం పౌడర్ అయితే యూస్ చేయము. ఇట్లాగా రసం కొంచెం మనకు పైన అయితే నురుగులాగా రావాలన్నమాట. ఆ తర్వాత మనం వాష్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. రసంలో కొత్తిమీర కంపల్సరీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రసం పౌడర్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ అయితే చెక్ చేసుకొని సరిపోలేదు అంటే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలబెట్టేసేసి పైన నురుగు కట్టాలన్నమాట. బాగా బాయిల్ అవుతున్నట్టు నురుగు కట్టేసి పొంగొస్తుంది. సో అంతవరకు అయితే ఉంచుకొని మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు రసంకైతే రెస్ట్ ఇవ్వాలి. ఒక 5 మినిట్స్ అయితే వదిలేసి తర్వాత వేడివేడి అన్నంలోకి ఇట్లాగా గోరువెచ్చగా ఉన్న టమాటా రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కడుపు నిండా తినొచ్చు అనమాట. దీంతోపాటు ఏదైనా సైడ్ డిష్ తాలింపుగానే యాడ్ చేసుకున్నాము అని అంటే హ్యాపీగా తినేయచ్చు. ఇంకో కర్రీ కూడా మనకు అవసరం లేదు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఒకసారి నేను చూపించినట్టుగా ఇట్లాగైతే మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో